నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే ఎప్పటి లెక్కనే ఎగ్దమ్ ఉన్నా. ఇక ఏమాత్రం లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా ఇయాల్టి మన హెడ్లైన్స్ ఏందో చూసేయండి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పొట్టు పొట్టు వానలు. జరా పైలంగా ఉండుర్రియో ప్రజలు. వానలకు పరేషాన్ అవుతున్నారు జనాలు. జర ఇంత కూడా ఆదుకుంటలేరు అంట రాజకీయ నాయకులు. అధికారం ఉన్నది అని బెదిరిస్తున్నాడు గీ సారు. చూసిన వాళ్ళు అంటున్నారు ఏంది అసలు గీ తీరు. ఆలస్యంగా రిలీజ్ అవుతున్నాయంట గీ 2 సినిమాలు. జల్దీ చేయనికి చూడుర్రి అని అంటున్నారు సినిమా అభిమానులు. నాకు తెలుసు నేను ముందుగల ఏ వార్త చెప్తా, ఎట్లా చెప్తా, దేనికోసం చెప్తా అనే కదా మీరు ఆలోచన చేస్తున్నారు. ఏం లేదోల్లా, మీకు అందరికీ తెలిసిందే. ఇవాళ మన తాన ఎన్ని వార్తలున్నా మనం నిన్న మొన్న పడ్డ వానల గురించే మాట్లాడుకోవాలి. అరే ఏం వాన, ఏం వాన, పబ్లిక్ని మస్తు పరేషాన్ చేసింది గీ వచ్చి రాని వాన. పాపం మన దగ్గర ఏమో కానీ ఖమ్మం, సూర్యాపేట్, కరీంనగర్, వరంగల్ ఎక్కడ చూసినా పొట్టు పొట్టుగా వానలు. ఇక పక్క రాష్ట్రం అయిన ఆంధ్రాలో అయితే పబ్లిక్ పరిస్థితి చెప్పుకోలేని తీరుగా ఉన్నది. పోండ్రి ఇక మొత్తానికి ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే చూడుర్రి. ఏం లేదులా, ఇగో మీ అందరూ తెలిసిన ముచ్చట్నే. ఇవాళ మన తాన ఎన్ని ముచ్చట్లున్నా, ఎన్ని తీర్ల వార్తలున్నా, అవో మొన్న 4 రోజుల కింద పడ్డ వాన గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చుదే. అదే ఏం వాన, ఏం వాన, పబ్లిక్ను మొత్తం పరిశాన్ చేసింది. అరే ఈ వచ్చిరాని వానతోటి పాపం మన దగ్గర పబ్లిక్ అయితే మస్తు గోసపడ్డరాదు అనుకోరే. అరే చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ఎవ్వరు లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్ల కాజాలు ఛాయ్ చేస్తే చిన్న గుడియాల దాకా ఈడ చూడు వాన మొత్తం మోపయిండి మొత్తం వరద లెక్క పారినాయి అనుకోరాదు ఉంటుంది. ఇక మన తాన పడ్డ వానలకు ఈ పట్నం ఎట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా ఎట్లా చూసుకున్నా ఏమో కానీ ఈ ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్ అవి అరదిక్కు మాత్రం వాన మాత్రం ఒక సంపుడు చంపింది అనుకోరాదు ఉంటుంది. అరే అంత మంచిగానే ఉన్నది కానీ నీ అవ్వ ఏదో ఎప్పటిలెక్కన వానకాలం, మరి వాన వస్తుంది పోతుంది, చిన్న చిన్న చినుకులే కదా ఏమవుతుంది ఏందని మన పబ్లిక్ అనుకుంటే ఒరిని యొక్క ఎన్నెళ్ళింది ఈసారి వానలు మాత్రం చాలా సంపుడు చంపింది. ఇంట్లో జరిగినంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇక ఏడాదోడు ఇళ్ళల్లో నీళ్ళు మొత్తం పోయేసరికి పాపం చిన్న చిత్తగా చేసుకొని బతికేటోళ్ళకైతే మస్తు తగిలిపోయింది. చిన్న చిన్న వస్తువులు, మంచి చెడు, అవో చదువుకున్న పేపర్లు, సర్టిఫికెట్లు అన్నీ నీళ్ళల్లో మొత్తం కొట్టుకపోయినాయి. పాపం వాళ్ళకి ఏం చేయాలో ఏం తెలియక మొత్తం ఆగమాగం అయిపోతే ఇప్పుడు పరిస్థితి చెప్పుకోలేని తిరుగున్నది. మన తెలంగాణలోనే పట్టణంలో అయినా జరిగినంత చినుకులు పడ్డదంటే పబ్లిక్ మొత్తం పరిశాన్ అవుతారు. అసొంటిది ఇప్పుడు పడ్డ వానలకు అసలు ఏం చేయాలో ఏం తెలియదు అని చెప్పేసి పబ్లిక్ అయితే మస్తు ఆలోచన చేస్తున్నారు. ఇక ఇలా జరిగితే బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వచ్చిన వానకైతే గాడు దిక్కైతే అయ్యో పాపం కారులో పోతా అంటే తండ్రి కూతురు ఆయనతో గా వానకు వరదకు చూసుకోలేదో ఏందో తెలియదు కానీ మొత్తానికి కొట్టుకపోయి దగ్గర తేలితే మస్తు బాధ అనిపించింది. ఆయటంక పానం పోయింది. తీర మరి ఎవరు ఏందని కనుక్కొని చూస్తే అవి వాళ్ళ కూతురు పెద్ద సైంటిస్ట్ అంట. అయ్యో రేపు పరిశోధనలు చేసే సైంటిస్ట్నే ప్రకృతి గట్ల పైకి తీసుకుపోయని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా బాధపడతారు. ఇక ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఘోరాలు అయిపోయినాయి పోండి మొన్న పడ్డ వానలకు. అరే ఇటు చూసినా మస్తు పరిశాన్ పబ్లిక్ అయితే. అవో గిసంటి టైంలో మరి ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా ఏందని చూస్తే అవో సాయం చేసిన వాళ్ళే లేదు, మాట్లాడిన వాళ్ళే లేదు, మందలిచ్చిన వాళ్ళే లేదు అని చెప్పేసి పబ్లిక్ ఇంకో రకంగా బాధపడుతున్నారు. కానీ ఏదేమైనా గిసంటి వరదలు అయితే ఇంత మునుపు ఎప్పుడు రాలేదు. గిట్ల వచ్చుడు ఇదే తెలుసు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం? వాన గురించే కదా. ఎట్లా మాట్లాడుకున్నాం, వానలు ఎక్కడ పడ్డాయి, ఎట్లా పడ్డాయి, ఏం కదా అని అన్ని తీర్లో మాట్లాడుకున్నాం కదా. రైట్, ఇప్పుడు మనం ఇంకో ముచ్చట మాట్లాడుకుందాం. గదేందంటే ఇప్పుడు వానలు పడ్డాయి, ఏం చేస్తాం, కాలం మంచిగా లేదు కాబట్టి అట్లా ఆగమాగం వచ్చినాయి. అయితే ఈ టైం ప్రజలు కోరుకున్నది ఏంది, మన రాజకీయ నేతలు చేసిందేంది, ఓ పారి గట్లా అరుచుకొని వద్దాం పాండ్రి.
అవులా నాకు తెలియక అడుగుతా ఒక ముచ్చట. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులను మనం ఎన్నుకునేది ఎందుకు? వాళ్ళకు మంచి స్థాయిలో కూర్చోబెట్టేది ఎందుకు? అయ్యో మనకేమైనా కష్టం వస్తే మనకేమైనా నష్టం వస్తే వాళ్ళు ఆదుకుంటారు, మనకి ఇంత సాయం చేస్తారనే కదా. అగో గసంటికి అప్పుడు పోయిన రోజులలో ఉండే, ఇప్పుడు ఎక్కడికి గసంటి? ఇవాళ రేపు రాజకీయ నాయకులు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిమ్మలంగా ఉంటారు. ప్రజలు ఎక్కడ పోతేంది, ఏం చేస్తేంది, ఏం తింటేంది అని అన్నట్టుకున్నారట. అగో గాముచ్చటకి ఇప్పుడు ఎందుకు చేస్తాను అంటే, ఫస్ట్కు మొదల ఒక అన్న మాట్లాడతాడు, తర్వాత ఒక అక్క మాట్లాడుతుంది. వాళ్ళ ముచ్చటిని ఉంటారు, ఐటమ్ కష్టం ముచ్చటేందో మనం మాట్లాడుకుందాం. మోదీ నగర్ ఫీజు నెంబర్ స్ట్రీట్ నెంబర్ 2. ఒక తలకే ఉన్నోడే 100 ఆడుతుంది. 3 తలకాయలు ఉన్న 3 మంత్రులు ఉన్నారు, ఎవరు కూడా ఏ హెల్ప్ లేదు. ఇంతవరకు తిన్నారా, ఉన్నారా, ఏమైనా చేస్తున్నారా, ఏమైనా పంచిర్లా, చెద్దర్లు, బిద్దర్లు ఒకప్పుడు ఏదో నడిచినాయి. ఏదైనా మాకు అవసరం ఉందని ఇప్పుడు ఎవరు రావట్లే, ఏం చేయట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? చిన్న చిన్న పిల్లగాళ్ళని తీసుకుపోయి ఏడ దింపాలి, ఏడ బండ పెడ, బస్ స్టాండ్లలో బండ పెడితే బస్ స్టాండ్లో కూడా అదే పరిస్థితి. ఏడుంచాలి, రైల్వే స్టేషన్ లేదు, తినడానికి తిండి లేదు. ఎవరైనా వచ్చి కొద్దిగా ఏమైనా పెడతారా అంటే ఏది లేదు. వాటర్ లేవు, ఏమి అన్నం వద్దు, ఏమవుతుంది, నీళ్ళనే ఉండాలి. నీళ్ళు బతికి తాగని బతుకుతాం, నీళ్ళు కూడా లేవు పరిస్థితి. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి అండి. నిన్నటి నుంచి అన్నం తినడానికి కూడా ఏం దొరకట్లేదు. చిన్నపిల్లలు ఏడుస్తున్నా కూడా వాళ్ళు టిఫిన్ తెచ్చి ఎక్కడో పోయి ఇల్లందుకు రాజభవన్లో పోయి టిఫిన్ తెచ్చి పెట్టినాం చిన్నపిల్లలు. అసలు ఏం లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు, వేసుకోవాలంటే బట్టలు కూడా లేదు, బట్టలతో సహా కొట్టుకొని పోయినాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని పోయినాయి, ఆగినాయి, ఏం లేదు, అన్ని కొట్టుకుపోయినాయి, గిన్నెలు లేదు, ఏం లేదు. రైట్ ఇన్నారు కదా నువ్వులా. ఆగో మొన్న పడ్డ వానలకు ఈ ఖమ్మం దగ్గర ఎట్లయింది, ఏం కథ అనేది మనం ఇంత మునిపే మాట్లాడుకున్నాం కదా. ఆగో గంతకాలం వరదలు వచ్చి ఇన్నల్ని మునిగిపోయి ఆగమాగమై పబ్లిక్ మొత్తం పరిశాన్ అయినా కూడా మాకేం సంబంధం, మాకేం అవసరం అన్నట్టు ఉన్నారట అక్కడ లీడర్లు. అవో మళ్ళీ ఆ లీడర్లు ఈ లీడర్లు అంటే అట్లా కాదు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు. అవో మరి గిట్లా మేమెందుకు అంటామని మీరు పరిశాన్ కాకూర్రి, ఉన్న ముచ్చటే చెప్తాను. కావాలంటే ఓ పారికి అన్న మాట్లాడింది తిన్నాక మీకే అర్థమైపోతుంది. రైట్ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఖమ్మంలో మనకు ఉన్నది ఒక్క మాదిరి కాదు, 3 మాత్రలు ఉన్నారు. అగో ఇటు చూస్తే తుమ్మల సారు, వాడు చూస్తే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు, ఇంకొకరు. అగో ఇంతమంది ఉన్నా కూడా మాకు ఇంత న్యాయం జరగలేదు, మమ్మల్ని ఆదుకోనికి రాలేదు, మాకు పంచనీకి ఎవరు రాలేదు, కనీసం బుక్కడ గువ్వ తిన్నామని మందలు ఇచ్చనో లేకపోయే. ఇక ఈ మాత్రం దానికి మేము ఓట్లు వేసలేదు, కొయ్యలను గెలిపించలేదు అని చెప్పేసి పబ్లిక్ మస్తు గరమవుతారు. అరే ఉత్త టైంలో అంటే ఎట్లాగో మీరు మంచి చెడు చేయరు రాజకీయ నాయకులు, కనీసం గిసంటే ఆపదలన్నా ఆదుకోవాలి, మంచి చెడు మాట్లాడాలి కదా నువ్వులా అని చెప్పేసి చాలా మంది అర్థమవుతారు. ఈ లెక్కన చూసుకుంటే రేపు ఇంకా పెద్ద ఏమన్నా నష్టం వచ్చినా కూడా వీళ్ళు షేర్ అనే నమ్మకం పోతుంది ఇటు దిక్కు ప్రజలకు. అరేవా ఇది పోయి మన తాన రాజకీయం, గెలిపించినందుకు మాకు మంచి న్యాయమే చేసేళ్ళని పబ్లిక్ మస్తు బాధపడుతున్నారు. ఇవాళ రేపు మన తాన గీ ముచ్చట బాగా నడుస్తుంది. అదేంటంటే జర గింత పదవి ఉంటే చాలు, మేము ఏం చేసినా నడుస్తుంది, మమ్మల్ని ఎవ్వరు అనరు, ఏం చెయ్యరు అని అనుకుంటున్నారు కొంతమంది మనుషులు. పదవి అంటే కదం నేల మీద ఉండరు, మొగలు మీదనే కూర్చుంటారు. అరే తప్పు వాళ్ళు చేసినా మన మీదకే రుబాబు చేస్తారు, అడిగేటోళ్ళు ఎవ్వరు లేరనే కదా. మీకు ముచ్చట సమజ్ కాలేదని అర్థమైంది. చలో ఓ పారి గీ వీడియో చూడరి, అయిటాక అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం. మాకు పదవి ఉన్నది, మా కథ ఉన్నది, మాకు అది ఉన్నది ఇది ఉన్నది అని కొంతమంది ఇవాళ రేపు చాలా మంది మొగుల మీద కూర్చుంటారు. అగో మొగుల మీద కూర్చున్న వాళ్ళు జర్రింత సేపు నేల మీద కూడా రావాలి. అరే పదవులు ఉంటే ఇవ్వనికే, మీ పదవులు మీకే, ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏంది నాకు అర్థం కాదు. అగో మీకు ముచ్చట సమజైతలే కదా. అవ గిడ కనబడుతున్న డెలివరీ బాయ్ అన్న ఇంట్లో అదోటి ఇదోటి సామాన్య డెలివరీ చేస్తారు అన్నట్టు. అట్లా చేసుకుంటూ ఇంకో డెలివరీ చేయడానికి పోతుంటే అగో రోడ్డు మీద వెనక పొంటి వచ్చే ఒక కారు గుద్దింది. అయ్యో పాపం గుద్దినాం కదా మరి చూడకైందని చెప్పేసి లేవక అగో అన్నున్న పెద్ద మనిషి వచ్చి అగో అన్న సామాన్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఇసిరెత్తున్నాడు. అగో ఇదేంద్రు వెనక పొంటి వచ్చి గుద్దిందే కాక మళ్ళీ ఈ సామాన్ ఇసురుడు ఏంది ఏం కథ అని చెప్పేసి అగో పక్క పొంటి ఉన్న ఒక అన్నకి ఈ వీడియో తీస్తుంటే గన్ను ఉన్న ఇంకో పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడు ఈ 100 రూపాయలు. అతను గుద్దింది మీరు చెప్పినా మధ్యలో వస్తున్నాడు, ఎలా వచ్చినా అతను గుద్ది అట్లీస్ట్ మనిషి పడిపోయలేదో కూడా చూడలేదు మీరు. మీరు అట్లీస్ట్ మీరు అతనికి సారీ అని చెప్పాలి, మీరు అతనికి సారీ అని మీరు చెప్పాలి. సారీ కాదండి, తీస్తాను సార్, తీస్తాను, పర్లేదు రాసుకోవాలి.
సార్ మీరు ఎవరైనా అయ్యి ఉండదు సార్, అది పద్ధతి కాదు. మీ సబ్ ఇన్స్పెక్టర్ మీ అబ్బాయి ఇసిరేస్తాడా? అలా ఇసిరేస్తాడా మీ అబ్బాయి అలా ఇసిరేస్తాడా? అరణి అవ్వ ఈ అన్యాలం పాడుగాను చూసిన ఆరోళ్ళకి కథ ఎట్లున్నదా ఆగో అరణి అవ్వగా లోపలకి ఇప్పుడు బయటకు వచ్చి మొత్తం బ్యాగులని ఇసిరేసిందేమో కొడుకు ఏసై అన్నట్టు, కానీ లోపల ఉన్న బయటకు వచ్చి ఆగో ఆ వీడియో తీస్తాంటే చేతులు అడ్డం పెట్టిందేమో వాళ్ళ అయ్యాట. అరణి అవ్వ అయ్య కొడుకులు మంచిగా ఉన్నారు కదా, అగో కొడుకు ఏదో తప్పు చేసిన మరి అట్లా కాదురా పద్ధతి అని చెప్పాల్సింది పోయి అగో మేము సబ్ ఇన్స్పెక్టర్లు మా కొడుకు ఏసై అని రుబాబు చేసుడు ఏంది పద్ధతి అని చెప్పేసి సోషల్ మీడియా నెటిజన్లు మస్తు గరమవుతున్నారు. అగో ఏమవ్వగా ఎస్ఐ అన్నప్పుడు ఆ మాత్రం తెలియదా? అరే చూడ గుద్దిళ్ళు మరి పొల్లగాడు పాపం డెలివరీ చేసుకున్నట్టు లేపి మంచి చెడు చెప్పి మందరించి పోవాలి, కానీ ఇక ఇట్లా చేసుడు ఏం పద్ధతి అని చెప్పేసి చాలా మంది మస్తు గరం అవుతున్నారు. ఆగో గీ రోడ్డు మీదనే గీ సారు గిట్లా చేసిండంటే తమరు ఎస్ఐ సారు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు మంచి చెడు మందలు ఇచ్చేటోళ్ళకు ఇంకా ఏ తిరిగా సన్మానం చేస్తాడో ఏమో అని చెప్పేసి చాలా మంది మస్తు గరం అవుతున్నారు. పోండ్రి ఏదేమైనా ఇగో ఇట్లా చేసుడు మంచి పద్ధతి కాదని చెప్పేసి గట్లనే అన్న పైన ఇంకో కొద్దిగా అవసరం అయితే పెద్ద సార్లు జర మందలియాలని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా నెటిజన్ల కామెంట్లు కూడా పెడుతున్నారు. చూడాలి మరి ఈ వీడియో ఇప్పుడు మొత్తానికి మన సోషల్ మీడియాలో మస్తు చక్కర పెడతాను. రేపు ఇంకేమవుతుందో, కానీ ఏదేమైనా గిట్లా చేయొద్దు, ఇది మంచి పద్ధతి కాదని మేము కూడా గరం అవుతున్నాం. పోండ్రి మొత్తానికి ముచ్చట విశాఖపట్నం దగ్గర గాజువాకలు అయిందన్నట్టు. అరేవా చాలా బాధాకరం అనిపిస్తుంది కదా ఈ ముచ్చట. ఇప్పుడు ఏం ముచ్చట చెప్పుకుందాం. నిన్న మొన్న పడ్డ వానల గురించి అయిపోయింది, మా అన్నతోని ఓ ముచ్చట గురించి మాట్లాడుడు కూడా అయింది. ఇంకా ఏమున్నాయబ్బా చెప్పాల్సిన వార్తలు? యాదికొచ్చింది, గీ నడుమ ఓ 2-3 సినిమాలు ఎప్పుడు టాకీస్లకు వస్తాయని మస్తు ఎదురు చూస్తున్నారు సినిమా అభిమానులు. అవు మళ్ళా గా సినిమాలు టాకీస్లో పడితే ఒక్కో రేంజ్లో నడుస్తాయన్నట్టు. అయినా ఇవాళ రేపు కొన్ని సినిమాలు మస్తు హిట్ అవుతున్నాయి. పోండ్రి ఏమనుకోకుండ్రి, సినిమా అంటే మస్తు ఇష్టం, అందుకే గట్లా మాట్లాడుకుంటా పోతున్నాం. ఇక ముచ్చట ఏంటంటే గా 2 సినిమాల గురించి ఓ మంచి వార్త పట్టుకొచ్చిన. ముందుగల మీరు వార్త అయితే చూడుర్రి, అయిటంక అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. అవు ఒక 2 సినిమాలు మన తాన ఎప్పుడెప్పుడు విడుదల అయితే అని మస్తు తెర చూస్తున్నావు. ఇక్కడ రిలీజ్ కావాల్సిన 2 సినిమాలు ఏంటంటే ఒకటేమో ఓజీ, ఉప ముఖ్యమంత్రి వారు గట్లనే హీరో పవన్ కళ్యాణ్ సార్ తీసినాక కొత్త సినిమా. ఇక మొన్నటిదాకో లెక్క అయితే ఇప్పుడో లెక్క అన్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఏమో ఉప ముఖ్యమంత్రి తెల్లారులేస్తే సార్కు మస్తు రాజకీయ పనులు ఉంటాయి. మరి ఇటుగా పనులు చేసుకుంటేనే సినిమా తీసి విడుదల చేస్తారా, లేకపోతే దాని మీద ఇంకేమైనా ఆలోచన చేస్తారా చూడాలి. ఇక ఏదేమైనా సినిమా వస్తేనే మంచిగా ఉంటుంది, మాకు నిమ్మలం అవుతుంది అని అంటున్నారు జనసేన గట్లనే అభిమానులు. ఇక గాముచట గట్లుంటే ఇగో ఇంకో సినిమా విడుదల కానీ రెడీగా ఉన్నదట. గదేందంటే గా సినిమా పేరు పుష్ప 2 ది రూల్ అంట. అల్లు అర్జున్ సార్ తీసిన ఈ సినిమా పార్ట్ 1 మస్తు ఇట్టు కొట్టింది, గట్టనే పెద్ద అవార్డు కూడా గెలుచుకున్నది. ఇక చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన ముచ్చట్లు వినాల్సినవి చాలానే ఉంటాయి. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు గా 2వ పార్ట్ పుష్ప 2 ది రూల్ అనే సినిమాకి వెళ్ళి అల్లు అర్జున్ సారు దేవత గేటప్లో ఉన్న ఒక సీన్ రిలీజ్ కాగానే ఇక సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అభిమానులు మస్తు అడుగుతున్నారు. ఇక ఈ ముచ్చటకి ఇట్లా నడుస్తూనే ఉన్నది. మళ్ళాగా సైన్మరకిలో పాట రిలీజ్ చేస్తే గా పాట ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అయ్యో అంత చెప్పినా కానీ సైన్మా డేట్ చెప్పలేదు కదా. మొత్తానికి మన దగ్గరకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇక డిసెంబర్ 6 తారీఖున రిలీజ్ అవుతుంది అన్నట్టుగా సినిమా తీసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. అట్లనే సోషల్ మీడియాలో కూడా గదే ముచ్చట నడుస్తుంది. రైట్ గదన్నట్టు 2 సినిమాల ముచ్చట. ఇక ఈ 2 సినిమాల పక్కా ఎప్పుడు విడుదల అవుతుందో ఏందో తెలియదు, కానీ అయితే మాత్రం 2 హిట్ అవుతాయా లేకపోతే మంచి పోటీ నడుతుందా అని ఆలోచన చేస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పటి వరకు ఉన్న మొత్తం ముచ్చట అయితే ఇదే. మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు దోస్తులు? బయట వానలు అస్సలు మంచిగా లేవు. ఓ పబ్లిక్ జర భద్రం. ఎట్లున్నాయి ఇయాల్టి మన బరాబర్ ముచ్చట్లు? మంచిగా ఉన్నాయిలే. టైం అయితే అయిపోయింది. ఇయాల్టి మన బరాబర్ ముచ్చట్లయితే గివే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. పోయి వస్తా. నమస్తే, టాటా, బాయ్ బాయ్.